నాకు మ్యారేజ్ అయ్యి 9 years అవుతుంది. ఆయనకి ఆడపిల్లలు పుట్టడం ఇష్టం లేదు సార్. ఫస్ట్ బేబీ పుట్టినప్పుడు కూడా ఆయన రాలేదు సార్. ఈవెన్ చనిపోయినప్పుడు కూడా రాలేదు. అయ్యో తర్వాత సెకండ్ బేబీ పుట్టిన తర్వాత కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి పాపకి. ఈ పాపకి హెల్త్ ఇష్యూ అంటే ఏంటి? తను యాక్టివ్ గా ఉండదు సార్. ఓకే. 1-10 సార్లు చెప్పినా కూడా తన అటెన్షన్ ఉండదు మన వైపు. జనరల్ హెల్త్ అంతా ఓకే కదమ్మా? ఫిజికల్ హెల్త్ అంటే హార్ట్ గానీ లేదంటే ఈ అమ్మాయి ఇలా హెల్త్ ఇష్యూస్ తో పుట్టడం వల్ల ఇలాగా మా సైడ్ గానీ మీ సైడ్ గానీ ఎవరు హెల్త్ ఇష్యూస్ తో లేరు. అంటే ఈ బేబీస్ ఎవరు బేబీస్ అన్నట్టు మాట్లాడతారు సార్. అయ్యో రామా, అలా అంటున్నాడా? ఆడపిల్లలు పుట్టడం మా ఇంట వంట లేదు మా డాడీ సైడ్ నుంచి. సరే, మన రెండోసారి కూడా ఆడపిల్ల పుట్టడం సరిపోతే పుట్టిందా? మంచి కూడా లేదు ఆ పిల్ల. ఎవరి చేతుల్లోది? ఈ అమ్మాయికి ఆడపిల్ల పుట్టడం అనేటటువంటి దానికి వేరే కారణం ఉందని అంటావా? అంతే కదా సార్. మరి ఇప్పుడు నా కూతురు అన్నప్పుడు నన్ను చూసి నా దగ్గర రావాలి, నా దగ్గర కూడా వస్తలేదు. పుట్టినటువంటి ఆడపిల్ల మీ దగ్గరికి కాదు, ఎవరి దగ్గరికి వెళ్ళదు. అది ఆటిజం అనేటటువంటి బ్రెయిన్ కి సంబంధించినటువంటి వ్యాధి. ఇంకెక్కడో చాలా బిజీగా ఉన్నావంట నువ్వు. ఉన్నా. ఎక్కడున్నావు? ఎక్కడనే ఉంటా సార్, మీకెందుకు అది? ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్నా అని చెప్పేసి ఆ పిల్లలు ఎంతవరకు అడగలేదు, మీరు అడుగుతారు. నీ దగ్గర ఆధారం లేకుండా లేనిపోయిన అలిగేషన్ చేస్తే కనుక నీ మీద కేసు పెట్టి డిఫమేషన్ చేస్తాం. మీరు ఆధారం అడిగారు కదా. నేను ఇక్కడ సంసారం చేసి హెల్దీగా మంచిగా పుట్టిండు నాయన అని నా దగ్గరికి వస్తాడు. వాడు భయపడేది ఈడది ఇట్లా ఈ లక్షణాలు ఆ పిల్లలు లేవు. నీ ఆలోచన అనుమానం నీ భార్య మీద పెంచుకున్నావు కదా. ఎంత దూరం అన్నా పోతాము ఆ ఆడపిల్ల నీ బిడ్డ అని ప్రూవ్ చేయడానికి లీగల్ గా పోతాము. వచ్చి మాట్లాడుకోండి సార్, డైరెక్ట్ వచ్చి మాట్లాడుకోండి. మీరు ఏమైనా ఉంటే అతను డ్రింక్ చేసి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. తాగిన వాళ్ళు కూడా ఇంత ఘోరంగా ఉండండి. ఒక్క నిమిషం దినేష్, ఇంకా మాట్లాడుతున్నా సార్. కాన్షియస్ లో లేడు ముందు. హలో, పెట్టేశాడండి ఫోన్. వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. ఎవిస్ హాస్పిటల్ సమర్పించు అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే కళ్యాణ్. నమస్తే జగన్. పిల్లలకి ఏ సమస్య వచ్చినా అసలు ఆ బాధ వర్ణనాతీతం. అందులో సైకలాజికల్ ఇష్యూస్ వస్తే అసలు మాటల్లో చెప్పలేము. మానసిక ఎదుగుదల అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ అమ్మాయి మెయిల్ చదువుతున్న ఫస్ట్లో అసలు అయ్యో అంటానికి కూడా నాకు ఆ థాట్ కూడా రాలా. అంత ఘోరంగా ఉందండి. సో ఇమీడియట్గా మీతో మాట్లాడించాలనిపించేసింది నాకు. మనకి నెంబర్ కూడా షేర్ చేసింది. కాల్ చేస్తానండి ఒకసారి. సౌమ్య తన పేరు. సౌమ్య. హలో, నమస్తే అండి సౌమ్య గారా? అవునండి, నేను జయానండి, అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. సౌమ్య గారు, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారండి. ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎవరి ఇష్యూ అమ్మా ఇది మీరు చెప్పబోయేది? నాదే సార్. చెప్పండి అమ్మా. సార్ నా పేరు సౌమ్య. నాకు మ్యారేజ్ అయ్యి 9 years అవుతుంది. ఒక పాప ఉంది సార్. తను కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి పాపకి. ఎంత వయసు అమ్మా పాపది? 6 years పాపకి. 6 years. మీకు మ్యారేజ్ అయ్యి 9 years అయింది సార్. అరేంజ్డ్ మ్యారేజ్ ఏనమ్మా? అవును సార్. చెప్పండి అమ్మా. యాక్చువల్ గా నాకు ఫస్ట్ కూడా ఒక పాప పుట్టి ఒక 2 weeks లోనే చనిపోయింది సార్ హెల్త్ ఇష్యూస్ వల్ల. అయ్యో, ఎట్లాంటి ఇష్యూస్ అండి? ప్రీమెచ్యూర్డ్ బేబీ. ఓ సారీ. ఓకే. ఈ పాపకి హెల్త్ ఇష్యూ అంటే ఏంటి? తను యాక్టివ్ గా ఉండదు సార్. మాటలు సరిగా రాదు. ఓకే. 1-10 సార్లు చెప్పినా కూడా తన అటెన్షన్ ఉండదు మన వైపు. రైట్, ఓకే, అర్థమైందమ్మా. ఆటిజం అయి ఉంటుంది. అంటే మిగతా హెల్త్ అంటే జనరల్ హెల్త్ అంతా ఓకే కదమ్మా? ఫిజికల్ హెల్త్ అంటే హార్ట్ గానీ లేదంటే రిమైనింగ్ అంతా ప్రాబ్లం అలా లేదు సార్. జస్ట్ వినిపిస్తుందో తనకు రియాక్ట్ అవ్వదు సార్. వినిపిస్తుంది కానీ తిరిగి రెస్పాండ్ అవ్వదు. ఆటిజం అని అన్నారమ్మా? ఎవరికైనా చూపెట్టారా? చూపించాను సార్. యాక్చువల్ గా అంటే నేను ఫైనాన్షియల్లీ అంత స్ట్రాంగ్ కాదు. మీ ఫైనాన్షియల్ అని చెప్తున్నారు. మీ వారేం చేస్తుంటారండి? ఆయన ఎంప్లాయీ మ్యామ్. తను సపోర్ట్ లేదు నాకు. యాక్చువల్ గా సపోర్ట్ లేదు. పాపని స్కూల్ కి ఏమన్నా పంపిస్తున్నారండి? లేదు మ్యామ్. స్పీచ్ సెంటర్స్ కి అలాంటి వాటికి తీసుకెళ్లాను. బట్ యూజ్ లేదు. అంటే ఇంకా థెరపీస్ ఉపయోగపడట్లేదనే ఉద్దేశంతో ఆపారమ్మా, లేదంటే ఆర్థికంగా ముందుకెళ్ళలేక ఆపారా? ఆర్థికంగా సార్. అయ్యో, ఇప్పుడు ఆ ఒక్కతే పాప అండి? అవును మ్యామ్. ఫస్ట్ బేబీ చనిపోయింది 2 weeks లోనే. ఓకే. ఈ బేబీ ఒక్కటే.
ఇంకా పాప సిమ్టమ్స్ చెప్పండి అమ్మా. అంటే ఇంకా మాట్లాడదు, కళ్ళల్లోకి చూడదు, పట్టించుకోదు, పిలిచిన తను కాదన్నట్టు ఉంటది. బయట ఎవరైనా వచ్చినా కూడా తను హైడ్ అయిపోతుంది సార్. గ్రోత్ అది బానే ఉంటుందా? ఫిజికల్ గ్రోత్ బానే ఉంటది కానీ సైకలాజికల్ గా అంటే చుట్టుపక్కల వాళ్ళతో కనెక్ట్ అవ్వరమ్మా. వాళ్ళని కాదు అన్నట్టు వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే వాళ్ళు షెల్ లో ఉంటారు అన్నమాట. ఆటిజం అమ్మ. ఈ రోజుల్లో ఆటిజం అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ బేబీ పుట్టినప్పటి నుంచి ఆయనకి ఇష్టం లేదు సార్ ఆడపిల్లలు పుట్టడం. ఇంకా ఏ లోకంలో ఉన్నాడు, ఏ కాలంలో ఉన్నాడు. తర్వాత ఫస్ట్ బేబీ పుట్టినప్పుడు కూడా ఆయన రాలేదు సార్. ఈవెన్ చనిపోయినప్పుడు కూడా రాలేదు. అయ్యో విచిత్ర విడ్డూరం. మా అత్తగారి వాళ్ళ సపోర్ట్ కూడా లేదు సార్ నాకు. వాళ్ళు ఎక్కడ ఉంటారండి? వాళ్ళ ఊర్లో ఉంటారు. జస్ట్ నా పేరెంట్స్ మాత్రమే నాకు సపోర్ట్ చేశారు. ఆ టైంలో కూడా మా సైడ్ అందరికి అబ్బాయిలు పుట్టారు, నాకు పాప పుట్టిందనేసి ఆయన అప్పటి నుంచి అవాయిడ్ చేయడం మొదలు పెట్టారు మమ్మల్ని. చదువుకున్న వాళ్ళు కూడా ఇలా ఉన్నారమ్మా. అంటే ఆడపిల్ల పుట్టిందనే కోపమా, లేదంటే పుట్టినటువంటి ఆడపిల్ల వీక్ గా ప్రీమెచ్యూర్ గా పుట్టిందనా? ఫస్ట్ అమ్మాయి పుట్టిందనే ఉద్దేశంతోనే రాలేదు సార్. హెల్త్ కండిషన్స్ తెలుసుకునే కూడా ఆయన ట్రై చేయలేదు అసలు. బేబీ చనిపోయిందన్నా కూడా రాలేదు. అంతకు ముందు మీ ఇద్దరి మధ్యన ఎటువంటి సమస్యలు లేవమ్మా? ఇది ఒకటే ప్రధానమైన సమస్య. ఆయన వేరే ఏదో రీజన్ వెతుకున్నట్టు అనిపిస్తుంది మమ్మల్ని అవాయిడ్ చేయడానికి. అంటే మామూలుగా ఎటువంటి మనస్తత్వం అన్నమాట? ఆయన ఫస్ట్ ఆడపిల్ల పుట్టింది అనే ఉద్దేశంతో ఆయన ఎక్కువ అలా మాటలు అంటూ ఉండేవారు. తర్వాత ఒక 2-3 years నన్ను అసలు పట్టించుకోలేదు సార్. నన్ను అన్ని విధాలా అవాయిడ్ చేశారు. తర్వాత సెకండ్ బేబీ పుట్టిన తర్వాత కూడా ఈ అమ్మాయి ఇలా హెల్త్ ఇష్యూస్ తో పుట్టడం వల్ల ఇలాగా మా సైడ్ గానీ మీ సైడ్ గానీ ఎవరు హెల్త్ ఇష్యూస్ తో లేరు. అందరూ అబ్బాయిలే పుట్టారు మా సైడ్. అందరికి ఆడపిల్ల పుట్టిందంటే మీ సైడ్ లేరు, మా సైడ్ లేరంటే ఈ బేబీస్ ఎవరు బేబీస్ అన్నట్టు మాట్లాడతారు సార్. అయ్యో రామా, అలా అంటున్నాడా? మెంటలీ ఈ వర్డ్స్ తోనే చాలా టార్చర్ చేశారు. సో నాకు తెలియక అడుగుతానమ్మా, ఒకసారి ఆడపిల్ల పుట్టింది, మొదట ఆడపిల్ల చనిపోయింది, హాస్పిటల్ కూడా రాలేదు, తర్వాత మీరిద్దరు రిలేషన్షిప్ నార్మల్ గానే కంటిన్యూ అయింది. ఫస్ట్ బేబీ అలా అయిపోయిన తర్వాత నన్ను కంప్లీట్ గా అవాయిడ్ చేస్తూ వచ్చారు సార్. ఒక 2 years వరకు కూడా ఒకే ఇంట్లో ఉంది సార్. రావడం, గొడవలు పడడం, వెళ్ళిపోవడం. ఆ టెన్షన్స్ లోనే నువ్వు మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యావు. అవును సార్. మరి ఆ ప్రెగ్నెన్సీ అంతా టెన్షనే కదమ్మా? అవును సార్, చాలా సార్. ఈ ఆటిజం కా టెన్షన్ కారణం అయి ఉండొచ్చా ప్రెగ్నెన్సీ? అయితే ఫస్ట్ ప్రెగ్నెన్సీ కొంచెం అలా ప్రీమెచ్యూర్డ్ బేబీ అయినప్పుడు సెకండ్ ఇష్యూకి కొంచెం కేర్ తీసుకుంటాం, ముందు నుంచే హాస్పిటల్స్ కి వెళ్ళటం. ఏమున్నా నేనే వెళ్ళాను మ్యామ్. ఈవెన్ 9th month వరకు కూడా హాస్పిటల్స్ కి ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చినా పేరెంట్స్ లేకపోతే నేను ఒంటరిగా వెళ్ళి అన్ని చెకప్స్ చేయించుకోవడం అలా. ఓకే, అదొకటమ్మా. కానీ ప్రధానంగా నీకు ఆ ప్రెగ్నెన్సీ మొత్తం ఉండేటటువంటి వర్రీ ఏంటో తెలుసు కదా? ఇంకొక ఆడపిల్ల పుడితే కనుక నా పరిస్థితి ఏంటి అనేటటువంటి భయంకరమైన ఆలోచన శైలితో మొత్తం ప్రెగ్నెన్సీ అంతా నడవలేదా? నడిచింది సార్. చాలా మెంటల్ ప్రెషర్ తోనే నడిచింది సార్. 9 months కూడా. షుడ్ హావ్ స్టాప్డ్ యువర్ సెల్ఫ్ కదమ్మా. ఇప్పుడు అంత మూర్ఖత్వంగా ఆలోచించేటటువంటి మగాడితో తప్పుగా అనుకోకండి. ఒక ఆడపిల్ల మగపిల్లడితో కంటే ఏంటి, కనకపోతేనేంటి? అదృష్టం కొద్దీ అబ్బాయి పుట్టేస్తే కనుక మీ రాక్షసుడు రాముడు అయిపోతాడా, దేవుడు అయిపోతాడా? ఎవరైనా కూడా నిలబెట్టుకోవాలని చూస్తారు కదండి సార్ ఫ్యామిలీస్. అదే అతనిలో ఏదో మార్పు వస్తుందేమో, సెకండ్ ఇష్యూ అంతా బాగుంటే అని అనుకున్నారు. అది హెడ్ అండ్ టైల్స్ కదా, టాస్. లేని పని. టాస్ వేస్తే కనుక పొరపాటున ఆడపిల్ల పుడితే కనుక ఈ రోజు పరిస్థితి నీకు డబుల్ గ్రాంట్ ఇచ్చాడు భగవంతుడు కర్మ కొద్దీ. ఇంకా మామూలుగా రెచ్చిపోతాడు. ఇప్పుడేమంటాడు? ఈ మధ్య తెలిసిన విషయాలు ఏంటంటే సార్, ఆయనకి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్నాయి బయట. అది దొంగ. ఫస్ట్ అసలు రీజన్ అది. అక్కడ వేషాలు వేస్తూ ఇక్కడ నాటకాలు ఆడుతాడు. ఆయన వచ్చినప్పుడు కూడా పాప చూస్తే వచ్చి నా వెనకాల దాక్కోవడం అలా చేస్తుంది సార్. చేసినప్పుడు ఆయన ఎవరైనా కానీ తండ్రిని చూస్తే ఎఫెక్షనేట్ గా వచ్చి హగ్ చేసుకోవడం అలా చేసుకుంటారు కదా. ఈ పాప నన్ను చూసి ఎందుకు హైడ్ అవుతుంది, అసలు నా కూతురు అయితే నా బ్లడ్ అయితే వచ్చేస్తది కదా నా దగ్గరికి అన్నట్లు ఆ విషయంలో కూడా మాట్లాడతారు సార్. పాప హెల్త్ కండిషన్ ఏంటి, అసలు పాప ఉందా లేదా, మేము బ్రతుకున్నామా అన్న విషయం కూడా చూడరు సార్. ఇంకా ఆయన హెల్త్ కండిషన్ గురించి ఏం పట్టించుకుంటారు? ఇప్పుడు తెలుసుకోవాలనే ఆలోచన, బాగు చేసుకోవాలనే ప్రయత్నం ఉంటే కనుక అవగాహన చేసుకుంటారు. పుట్టింది ఇలా పుట్టింది కాబట్టి ఎలా పుట్టింది, ఎలా నిన్ను వదులుచుకోవాలి, అక్కడ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ ఎలా కాపాడుకోవాలనే ప్రయత్నంలోనే అతను ఉన్నట్టున్నాడు. అసలు ఆ పిల్లలకి రికగ్నైజేషన్ అనేది ఉండదా డాక్టర్ గారు? ఇంటర్నల్ రికగ్నిషన్ అనేది ఉంటది మేడం. ఆటిజం అంటే అమ్మ అని తెలుసు, కానీ అమ్మని ఎలా సంబోధించాలి, అమ్మ రియాక్ట్ అవుతే నేను ఎలా రియాక్ట్ అవ్వాలి అనే ఇమోషనల్ బాండ్ అనేటటువంటిది అక్కడ దురదృష్టం కొద్దీ ఉండదనమాట. అమ్మ పిలవగానే కళ్ళల్లోకి చూడటం, ఆ చిన్న చిరునవ్వు ఇవ్వటం, ఇలాంటివి ఉండవు అనమాట. అది అమ్మతో ఉండదు, నాన్నతో ఉండదు, అక్కతో ఉండదు, అమ్మతో ఉండదు, ఎవరితోనే ఉండదు. వీళ్ళిద్దరి మధ్యనే సఖ్యత లేదు. పాప ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందని ఎవరు ఐడెంటిఫై చేయలేదు.
అతను నా బిడ్డ కాదు అన్నట్టు అతను మాట్లాడటం, లేదు నా బిడ్డే అన్నట్టు నేను ఎలా ప్రూవ్ చేయాలనేది ఈవిడ తాపత్రయపడటం అనేటటువంటి దాంట్లోనే లీనమయ్యారు. కానీ ఇది ఆటిజమా, దీనికి ఒక టైం ఫ్రేమ్ ఉంటుందా, ఈ టైం ఫ్రేమ్ లో ఎటువంటి థెరపీస్ ఇవ్వాలి అనేటటువంటి అవగాహన ఆలోచన వీళ్ళిద్దరికి లేదు అనిపించింది. ఆ గోల్డెన్ పీరియడ్, ఆ 2.5-3 years గోల్డెన్ పీరియడ్ మిస్ అయ్యారు. అంటే బ్రెయిన్ లో ఉండేటటువంటి కొన్ని రెసెప్టర్స్, నర్వ్స్ కొంత టైం వరకే అవకాశం ఇస్తాయి, ఆ తర్వాత ఇవ్వదా అంటే కనుక ఇస్తాయి. కానీ ఈ 5 సంవత్సరాలు 4.5 సంవత్సరాల లోపల ఉండే ఫలితము 4.5 సంవత్సరాల తర్వాత ఉండదు అనమాట. నీ స్టోరీ భవిష్యత్తులో ఆడపిల్ల భవిష్యత్తు ఏంటి అనేటటువంటిది చాలా బాధాకరంగా అనిపిస్తుందమ్మా, చాలా జాలేస్తుంది. పాప పొజిషన్ లో ఏమన్నా బెటర్మెంట్ ఉందా సౌమ్య? లేదు సార్, నేను మా మినిమం ఎక్స్పెన్సెస్ కోసం ఒక స్కూల్లో వర్క్ చేస్తున్నాను సార్. ఇతను ఎక్కడున్నాడమ్మా? ఆయన కాంటాక్ట్ లో కూడా లేరు సార్ ప్రెసెంట్ అయితే నాతో. ఇంటికి కూడా రావట్లే అట్లయితే? లేదు సార్. మరి ఎందుకు ఊరుకున్నావమ్మా? ఏమైనా కేసు ఫైల్ చేయలేకపోయా, లేదంటే పెద్దలు నిలవాలి చేయలేకపోయావా? నేను డివోర్స్ తీసుకోవాలనుకుంటే కూడా ఆయన నా క్యారెక్టర్ ని బ్యాడ్ చేస్తున్నారు సార్. అక్కడ ఏమన్నా కన్నాడమ్మా? తెలియదు సార్, ఆ విషయాలు నాకు క్లారిటీ లేదు. కానీ బడే వాళ్ళతోనే స్టే చేస్తున్నారని వేరే వాళ్ళ ద్వారా తెలిసింది. సుమారుగా ఎప్పటి నుంచి ఉందో ఈ అక్రమ సంబంధం అనేది నీకు తెలుసా? ఆ ఫస్ట్ బేబీకి అలా అయిపోయినా నెక్స్ట్ ఒక 6 months to 1 year లోపే అక్కడ స్టార్ట్ అయిందనే విషయం నాకు తర్వాత తెలిసింది సార్. ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము ఎలా సహాయపడగలం? నీ ఉద్దేశం ఏంటి? మాకు ఫోన్ చేయడానికి కారణం ఏంటమ్మా? సార్ నాకు సొల్యూషన్ దొరుకుతుందన్న హోప్ కూడా లేదు సార్. కాకపోతే అట్లీస్ట్ సారీ సార్. లేదమ్మా, పర్లేదమ్మా. అంటే మేము ఏ బెస్ట్ వేస్ లో నీకు హెల్ప్ చేయాలన్నది ఆలోచిస్తున్నాము. ఓకే, మీ ఇద్దరి మధ్యన ఎన్ని డిఫరెన్సెస్ అన్నా ఉండొచ్చు, కానీ బిడ్డ మీద అలిగేషన్ ఏంటి? ఆ బిడ్డ నాకు పుట్టలేదు అనే మాట పెట్టుకొని చూసుకోవాలి కదా. ఇవన్నీ బిడ్డ మీద రుద్దవలసినటువంటి అవసరం ఏంటి? మీ ఇద్దరు నచ్చపోతే మీరు ఇద్దరు విడాకులు తీసుకోండి, దూరంగా ఉండైనా బిడ్డను కాపాడుకోండి. ఎంతమంది ఉన్నారో తెలుసమ్మా నాకు ఇలాంటి క్లయింట్స్. ఏదో డిఫరెన్సెస్ వస్తాయి, నువ్వు సరిగ్గా చూడలేదనో, నేను పట్టించుకోలేదనో, ఆర్థిక సంక్షోభం వల్ల డిఫరెన్సెస్ వస్తాయి. ఎందుకంటే ఆటిజం ఈజ్ ఏ లైఫ్ టైం డిసీజ్, అది మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. మరి ఈ థెరపీస్, ఈ ట్రీట్మెంట్స్ ఇవన్నీ ఎందుకు అంటే కనుక కొద్ది గొప్ప ఒక 60 to 70% వాళ్ళ లైఫ్ని బెటర్ చేయటం. అంటే కంప్లీట్ క్యూర్ వరకు కాకపోయినా ఒక పక్క నుంచి నువ్వు ఒక చేతికర్రతో నీ సంసారాన్ని కాపాడుకుంటున్నావు ఒక చేతికర్రతో, ఇంకో పక్క నుంచి ఏంటంటే నీ కూతుర్ని ఎడం చేతితో లాగి నడిపిస్తున్నావు. 2 చేతులతోనే కష్టపడితేనే ఇలాంటి పిల్లల్ని ఒక రూట్లో పెట్టలేనటువంటి పరిస్థితి. సో ప్రధానంగా నీకు ఇక్కడ కావాల్సింది ఏంటంటే మోరల్ అండ్ ఇమోషనల్ సపోర్ట్. ఆర్థికంగా అంటే కనుక ఒక టీచర్ చేస్తావు, ఇంకోటి చేస్తావు, కానీ ఇది దీర్ఘకాలికమైన పోరాటం. ఈ మనోధైర్యం నీకు ఎక్కడికి వస్తుంది? ఈ మనిషి ఉంటాడా ఓడతాడా అనేది మనకు అనవసరం. పూర్తిగా ఆయన నుంచి విడిపోవడానికి రెడీగా ఉన్నాను సార్, కానీ ఆయన నన్ను బ్యాడ్ చేసి నా వైపు అన్ని తప్పులు చూపించి తను నాతో సెపరేట్ అయ్యేలాగా ప్లాన్ చేసుకుంటున్నారు సార్. అది బొందమ్మా, ఎన్నో కుక్కలు మరుగుతాయి, మనం పోయి కుక్క ఎందుకు మరుగుతున్నావు అంటావా? అలాంటి వ్యక్తితో మాట్లాడవలసినటువంటి అవసరం ఉందా? నీ కర్తవ్యం ఇంకేమన్నా ఉందా నేను చెప్పిన దాన్ని బట్టి? సార్ నాకు నా పాప తప్ప వేరే లైఫ్ ఇంకేం లేదు సార్. తన హెల్త్ ఒకటి సెట్ అయితే చాలు. దానికి 100కి 100 మా సపోర్ట్ ఉంటుందమ్మా, 100కి 100. ఈ మనిషి యొక్క ఉచ్చులోంచి నువ్వు ఎలా బయటకు వస్తావు? ఈ మనిషి సంగతి ఏంటి? ఎందుకంటే నువ్వు ఆ ఉచ్చులోంచి బయటకు రాకపోతే పాప వైపు నువ్వు ఫోకస్ చేయలేవు. ముందు తను హెల్తీగా ఉండలేకపోతుంది. అట్లీస్ట్ నేను మీ దాకా ఈ సమస్యను తీసుకొస్తే నాలాగా సఫర్ అవుతున్న వాళ్ళు 10 మంది తెలుసుకుంటారు సార్. డెఫినెట్ గా మీ ధైర్యానికి అసలు సూపర్ అండి. ఆ మచ్చ అనేది భలే బాధ అనిపిస్తా ఉంటుంది. పాపం దానిలోంచి ఆవిడ బయటకు రాలేకపోతుంది. ఏం చేద్దాం సౌమ్య చెప్పండి? నాకు ఎటువైపు నుంచి సపోర్ట్ లేదు సార్. నా అత్తమామల నుంచి కానీ, నా పేరెంట్స్ నుంచి కానీ ఎటువంటి సపోర్ట్ లేదన్న విషయం నాకు అర్థమైపోయింది సార్. ఇలా హెల్త్ బాగాలేని పాపతో నేను జీవితాంతం ఉండాల్సి వస్తుందని కూడా అర్థమైంది. ఒక టైంలో తనని చంపేసి నేను కూడా చనిపోవాలనుకున్నాను సార్. నువ్వు ఎవరు సపోర్ట్ అని అనుకుంటున్నావు, ఆ బిడ్డ రేపొద్దున నా సపోర్ట్ ఎవరు అని అడుగుతుంది. అలాంటిది బిడ్డని, తల్లిని అందరూ చనిపోయి ఏం సాధిస్తారమ్మా? ఇక్కడ కూర్చుని నేను మాట్లాడటం చాలా ఈజీ ఏమో అనిపిస్తుందేమో, కానీ నీకేం తక్కువ అమ్మా? నీకు చదువు ఉంది, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడేటటువంటి కెపాసిటీ నీకుంది, నీ పిల్లల్ని బాగు చేసుకునేటటువంటి స్థాయి ఉంది నీకు. ఎందుకు అంత డీలా పడిపోతారు? ఈరోజు నిజంగా బిడ్డ అలా ఉందని చనిపోయేటటువంటి ఆలోచన, లేదంటే నీ భర్త అలా ప్రవర్తిస్తున్నాడని చనిపోయే ఆలోచన? అన్ని విధాలా సార్. నేను ఇప్పటిదాకా సఫర్ అయిన అన్ని విషయాలు ఒకటని కాదు, చివరి ప్రయత్నంగా మ్యామ్ కి మెయిల్ చేయాల్సి వచ్చింది. వద్దమ్మా, దయచేసి చివరి ప్రయత్నము, సూసైడ్ ఇలాంటి మాటలు దయచేసి మాట్లాడొద్దమ్మా. ప్రధానంగా అర్థం చేసుకోవాల్సినటువంటిది ఏంటంటే ఆటిజం ఒక 20 సంవత్సరాల క్రితం ఎలా ఉందో అలా లేదు ఈరోజు. ఇప్పుడు ఆ మనిషితో మాట్లాడాలా మనం? నిజంగా అవసరం ఉందా? మీరు ఒకసారి మాట్లాడండి సార్, నా పరిస్థితి మీకు ఇంకా పూర్తిగా అర్థమవుతుంది. అమ్మ, ఇక్కడ మాట్లాడేటటువంటిది
కలుపుతామా లేదా అనేటటువంటి ఉద్దేశంతో కాదు. అసలు ఇలాంటి మగాళ్ళు ఇలాంటి మనుషులు కూడా ఉంటారు అనేటటువంటిది మీలాంటి వాళ్ళకి సమాజంలో అందరికీ తెలియాలనే ఒక ఉద్దేశం. రెండోది ఏంటంటే కనుక ఒకప్పుడు ఇలాంటి మగాళ్ళు ఎవరికన్నా తగులుకుంటే కనుక మీ ప్రయారిటీస్ అనేటటువంటిది ఏంటి అనేది మీరు అర్థం చేసుకుని జీవితంలో ముందుకెళ్ళిపోండి. చచ్చిపోవటం అనేది, సూసైడ్ చేసుకోవటం అనేటటువంటి ఇటువంటి వాటికి పరిష్కారం కాదు అని సౌమ్య ద్వారా ప్రపంచానికి వినిపించడం గురించే ఈ కార్యక్రమం అన్నట్టుగా నువ్వు అనుకోవాలమ్మా. సో ఈ రోజు నువ్వు ఏం చేసినా కూడా నీ సర్వస్వం, నీ జీవితం అంతా కూడా ఆ బిడ్డే. ఎందుకంటే ఆ బిడ్డ తల్లి రా నన్ను కాపాడు అంటుంది. కాబట్టి ఈ మగాడితో ఇప్పుడు మనం మాట్లాడేటటువంటిది ముందుకు ఎలా వెళ్ళాలో అని తెలియటం గురించే కానీ అతన్ని మాటలు విన్న తర్వాత నువ్వు ఇంకా కుంగిపోయి ఇంకా డిప్రెస్ అయిపోయి మళ్ళీ సూసైడ్ అనేటటువంటి మాటలు అంటానికి వీలు లేదు. అలా అంటే మనం మాట్లాడదాం. అసలు అతను ఎవరో కూడా మనం తెలుసుకోవాలి మ్యామ్. సరే సార్, కనెక్ట్ చేస్తారా సౌమ్య మీరు కాల్? చాలా రోజుల నుంచి నాతో కాంటాక్ట్ లో లేరు మ్యామ్. ఓకే, నాకు నెంబర్ ఫార్వర్డ్ చేయండి, నేను కనెక్ట్ చేస్తాను సౌమ్య. ఓకే మ్యామ్. సౌమ్య నువ్వు లైన్ లో ఉండమ్మా, ఒకసారి మీ హస్బెండ్ కి నేను కాల్ చేస్తాను. దినేష్ కదా పేరు? అవును మ్యామ్. దినేష్ గారండి, నమస్తే అండి. అవునండి, ఎవరండి? నేను జయానండి, అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి, సుమన్ టీవీ నుంచి కాల్ చేస్తున్నాను. చెప్పండి మేడం. మీతో మాట్లాడొచ్చండి, ఒక 5 నిమిషాలు టైం ఇవ్వగలుగుతారా మాకు? పర్లేదు మేడం, చెప్పండి మేడం. రైట్, నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారండి. దినేష్ గారు నమస్తే అండి. ఈరోజు మా దగ్గరకు ఒక కంప్లైంట్ వచ్చిందండి. ఆ కంప్లైంట్కి రెస్పాన్సే మీ కాలు. మీ భార్య సౌమ్య గారు చాలా బాధాకరమైనటువంటి ఒక సిచ్యువేషన్లో మాకు ఈమెయిల్ పెట్టారు. ఇప్పుడు వరకు ఆవిడతో మాట్లాడటం జరిగింది. అంటే మీ వర్జన్ నేను ఇంకా వినలేదు. బహుశా మీ వర్జన్ ఏమైనా డిఫరెంట్గా ఉంటుందేమో అని ఆశపడుతున్నాను నేను. బహుశా ఏమైనా చిన్నపాటి లోపాలు ఉంటే కనుక భార్యాభర్తలు మిమ్మల్ని కలిపేదానికి ఏమైనా అవకాశం ఉంటే కనుక భగవంతుడికి శతకోటి వందనాలు నేను సమర్పించుకుంటాను. ఇక్కడ ఏంటంటే మీ ఆ భార్య గారు చెప్పినటువంటిది ఏంటంటే, మీకు 2 బిడ్డలు కన్నారు పెళ్ళయిన తర్వాత. అందులో మొదట ఆడపిల్ల దురదృష్టం కొద్దీ 2 వారాలకే చనిపోయింది. ఆడపిల్ల పుట్టింది అనేటటువంటి విపరీతమైన నిరాశ నిస్పృహతో ఉన్న మీరు ఆడపిల్ల చనిపోయినప్పుడు బాడీని కూడా చూడకూడదు ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడింది. అయినా కానీ ఈ అమ్మాయి ఆగకుండా నీ భార్య మగపిల్లడు పుడితే కనుక భార్యాభర్తలుగా మేము ఉంటాం కదా అనేటటువంటి ఉద్దేశంతో ఒక ఛాన్స్ తీసుకుంది. కానీ ఆ అమ్మాయి కర్మ, దురదృష్టమో, నష్టమో, కష్టమో అని మనకు తెలియదు. కానీ మళ్ళీ ఆడపిల్ల పుట్టింది. ఇంకా 2వ ఆడపిల్ల పుట్టిన తర్వాత ఆ అమ్మాయికి కష్టాలు తీరినట్టుగా ఆ పుట్టినటువంటి బిడ్డకి ఆటిజం డెవలప్మెంటల్ డిసార్డర్ వచ్చింది. ఆ పిల్లని కాపాడుకునేటటువంటి ప్రయత్నంలో ఉంటే కనుక మీరు ఈ అమ్మాయిని నిలదీసి, నిందించి, అవమానించి, అనుమానించి వికలాంగంతో పుట్టినటువంటి ఆడపిల్ల నాకొద్దు, గుడ్ బై అని చెప్పి అక్కడ మీరు వేరే చోట బ్యాటింగ్ చేస్తున్నారని చెప్పింది. వేరే చోట వేరే అమ్మాయితో ఉన్నారు, మీరు ఫోన్ ఎత్తరు అనేటటువంటి దృక్పథంతో ఉన్న అమ్మాయికి మేము మీకు డైరెక్ట్గా ఇలా ఫోన్ చేసి సర్ప్రైజ్ ఇవ్వాల్సినటువంటి అవసరం పడింది. ఉందండి, ఉందండి. సౌమ్య మాట్లాడము ఒకసారి దినేష్ తో. చెప్పండి. కంప్లైంట్ ఇచ్చినావు? ఏం కంప్లైంట్ ఇచ్చినావు నా మీద? కంప్లైంట్ ఏం కాదండి, జరిగిన విషయాలే చెప్పాను నేను. ఒకసారి మాట్లాడండి, మీ వైపు తప్పేం లేదని మీకు అనిపిస్తే జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేయండి వాళ్ళకి. ఒక ఆడపిల్ల పుట్టడం అనేటటువంటిది ఒక ఆడది చేసుకునేటటువంటి నేరమా? మీరు కన్న తల్లి ఆడదు కాదా? ఆడపిల్ల పుట్టడం మా ఇంట వంట లేదు, మా డాడీ సైడ్ నుంచి. సరే, ఫస్ట్ ఒక ఆడపిల్ల పుట్టింది, ఏదో అన్ఎక్స్పెక్టెడ్ గా అట్లా అయినదేమో. మన 2వ కూడా ఆడపిల్ల పుట్టలేదు, సరే పుడితే పుట్టింది, మంచిగా కూడా లేదు ఆ పిల్ల. ఎవరి చేతుల్లోది? అది వంశపారంపర్యంగా వచ్చేటటువంటిది ఏమీ కాదు. అది వాళ్ళ ఫ్యామిలీలో పోనీ వాళ్ళ మామలో అతను ఎవరికొకరికి ఉందంటే నాడు వాళ్ళదే వచ్చిందని చెప్పేసి మనం అనుకుంటాం. నా ఫ్యామిలీలో ఉంది అనుకో, నాదని నేను అనుకుంటా. ఆ అమ్మాయి ఫ్యామిలీలో కూడా ఆడపిల్లలు అనేటటువంటిది లేదు, మీ ఫ్యామిలీలో కూడా లేదు అంటే కనుక ఈ అమ్మాయికి ఆడపిల్ల పుట్టడం అనేటటువంటి దానికి వేరే కారణం ఉందని అంటావా? అంతే కదా సార్. మరి ఇప్పుడు నా కూతురు అన్నప్పుడు నన్ను చూసి నా దగ్గర రావాలి, నా దగ్గర కూడా వస్తలేదు. నీలాంటి వాళ్ళని మేము ఎడ్యుకేట్ చేయలేము, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే కనుక నీ పుట్టినటువంటి ఆడపిల్ల నీ దగ్గరికి కాదు, ఎవరి దగ్గరికి వెళ్ళదు. అది ఆటిజం అనేటటువంటి బ్రెయిన్ కి సంబంధించినటువంటి వ్యాధి. ఇప్పుడు వాళ్ళ అమ్మ దగ్గర పోతలేదు, అమ్మ చిన్నప్పటి నుంచి. ఏం మనిషి అమ్మ దగ్గర కూడా పోట్లేదు రా తమ్ముడు. అమ్మ అని అనలేదు, అమ్మని చూసినా కూడా రికగ్నైజ్ చేయలేరు, నాన్నని చూసినా రికగ్నైజ్ చేయలేరు. అలా పుట్టడం కూడా వాళ్ళ ఇంట్లో వీళ్ళింట్లో లేదట. మా ఫ్యామిలీలో ఎవరు లేరు, వాళ్ళ ఫ్యామిలీలో కూడా లేదు కదా. సరే, ఎవరి ఫ్యామిలీలో లేదు. నీ లెక్క ప్రకారం ఏంటంటే మనిషి పుట్టిక, మనిషిలో వచ్చేటటువంటి ఏ అంశమైనా కూడా ఆడపిల్లలు పుట్టడం అనేది మా వంశంలో లేదు, వాళ్ళ వంశంలో కూడా లేదు. కాబట్టి నాకు నా భార్య, ఈ అమ్మాయి పుట్టిక నీకు నీ భార్య వల్లే పుట్టిందా లేదంటే వేరే కారణం ఏదైనా ఉందంటావా? అదే ఉందని చెప్పేసా కదా సార్, పక్క వచ్చింది. మరి
నీకు మామూలు పిచ్చి లేదు. పిచ్చి అంటే కనుక పిచ్చోళ్ళందరూ కోప్పడి నిన్ను వచ్చి కొడతారు. అమ్మో ఈ అమ్మాయి 4-5 సంవత్సరాలు బట్టి ఎటువంటి నరకం చూసిందో మాకు బాగా ఈ 10 నిమిషాల్లోనే మాకు అర్థమైంది. తప్పు చేసినప్పుడు అట్లా పోయింది, ఏడుకోపోయింది. నీ దగ్గర ఆధారం లేకుండా లేనిపోయిన అలిగేషన్స్ వేస్తే కనుక నీ మీద కేసు పెట్టి డిఫమేషన్ చేస్తాం, పోలీస్ స్టేషన్ లో ఓసలు లెక్క పెడతావు. ఇంకెక్కడో చాలా బిజీగా ఉన్నావు అంటే నువ్వు ఎక్కడున్నావు? ఎక్కడా ఉంటా సార్, మీకెందుకు అది? ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్నా అని చెప్పేసి ఆ పిల్లలు ఎంతవరకు అడగలేరు, మీరు అడుగుతారు. ఆ మోరల్ సపోర్ట్ లేదు కాబట్టి ఆ అమ్మాయి తరపున మేము నిలబడి అడుగుతున్నాం. ఎందుకంటే నీలాంటి మూర్ఖుడు, నీలాంటి శాడిస్టు, నీలాంటి రాక్షసత్వ గుణాలు ఉండేటటువంటి ఒక మగాడు ఆడపిల్లలే పుట్టకూడదు భూ ప్రపంచం మీద అనుకునేటటువంటి నీలాంటి శాడిస్టులతో 10 నిమిషాలు కూడా మాట్లాడవలసినటువంటి అవసరం లేదు. ఇప్పుడు మీరు ఆధారం అడిగారు కదా, నేను ఇక్కడ సంసారం చేశా కాబట్టి హెల్దీగా మంచిగా పుట్టిండు నాయన అని నా దగ్గరికి వస్తాడు. వాడు భయపడేది నీతో ఒక్క నిమిషం కూడా మాట్లాడటం వేస్ట్. ఎందుకంటే ఆ అమ్మాయి ఆల్రెడీ నిర్ణయం తీసుకున్న తర్వాత మా ద్వారా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసింది. నీకు ఒక నిమిషం ఒక సమయం కేటాయించడం కూడా వేస్ట్. అతను డ్రింక్ చేసి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఎలా మాట్లాడిన బహుశా తాగిన వాళ్ళు కూడా ఇంత ఘోరంగా ఉండు. ఒక్క నిమిషం దినేష్, ఇంకా దినేష్ నీ లెక్క ప్రకారం ఏంటంటే 2 ఆడపిల్లలు పుట్టారు కాబట్టి ఆ అమ్మాయిదే తప్పు. 2 ఆడపిల్ల వికలాంగత్వంతో ఆటిజంతో పుట్టింది కాబట్టి ఆ అమ్మాయిదే తప్పు. ఇక్కడ ఆడపిల్ల పుట్టింది అంటే కనుక నీ భార్య వేరే వాడితో సంసారం చేసి ఆడపిల్లని కన్నది కాబట్టి నువ్వు పోయి వేరే అమ్మాయితో సంసారం చేసి అక్కడ ఒక మగపిల్లోడిని కానీ ఇది వంశపారంపర్యంగా వచ్చింది కాదు, నాకు మగపిల్లోడే పుట్టే హక్కు ఉంది కాబట్టి ఇంకా నీ ఆలోచన అనుమానం నీ భార్య మీద పెంచుకున్నావు కదా. ఎంత దూరం అన్నా పోతాము ఆ ఆడపిల్ల నీ బిడ్డే అని ప్రూవ్ చేయడానికి లీగల్ గా పోతాము. పోలీసులు అన్ని మాట్లాడతాం, మేము వచ్చి మాట్లాడడం కానీ నువ్వే వచ్చి మా దగ్గర మాట్లాడే పరిస్థితి వస్తుంది. కానీ అతను అసలు ఏం మాట్లాడుతున్నాడు అతను తెలియట్లేదు, కాన్షియస్ లో లేడు. ముందు హలో పెట్టేశాడండి ఫోన్. ఎంత తాగుబోతైనా కూడా భార్యను అయితే కనుక వేలెత్తి చూపెడతాడు కానీ బిడ్డను మాత్రం ఎంత అసహ్యకరంగా మాట్లాడలేదు. ఆడపిల్ల పుట్టుకే తప్పుడు పుట్టుక అనేటటువంటి విధంగా మాట్లాడేటటువంటి వారితో బహుశా నేను ఎంత తాగిన వ్యక్తిని కూడా నేను చూడలేదు. ఇదేంటంటే ఒక విధమైనటువంటి అహంకారం, పెంపక లోపం. అంటే చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగినటువంటి వాతావరణంలో ఆడపుట్టుకు మాత్రం పుట్టకూడదు, ఆడపుట్టుకుపోతూ మాట్లాడింది అని చెప్పి ఇప్పటికీ కూడా ఆడవాళ్ళని కాలుతో తొక్కేసి అణిచివేసేటటువంటి ఒక కుటుంబంలో బహుశా సమాజంలో ఉన్నట్టున్నాడు. ఆ మాటలు బాగా అతను చెవిని పడి ఉంటాయి. అమ్మ వింటున్నావా? ఎవరు? సౌమ్య. బహుశా స్టార్టింగ్ లో అతనితో మాట్లాడినప్పుడు పర్లేదు మెత్తగానే మాట్లాడుతున్నాడు, యాక్సెప్ట్ చేస్తాడని అనిపించింది. కానీ ఎప్పుడైతే కనుక మనం ఆడపుట్టుకు పుట్టడం అనేటటువంటిది మగాడి వల్ల ఆడదాని వల్ల కాదు, ఇద్దరు వల్ల సైంటిఫిక్ గా రీజన్స్ ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నం చేసామో అతను చాలా డిఫెన్సివ్ అయిపోయాడు, అగ్రెసివ్ అయిపోయాడు. ఎందుకు అంటే కనుక అతనికి ప్లాన్ బి అనేది ఉంది. అవును, నువ్వు ఎక్కడికి పోయావరా, నువ్వు ఎవరితో అక్కడ నీకు అనే హక్కు ఎవరు ఇచ్చింది? ఇటువైపు ఒక 100 మంది కుటుంబ సభ్యులు, అటువైపు 100 మంది కుటుంబ సభ్యులు తీసుకొచ్చి నేను నిలదీస్తాం, ఉతుకుతాం అనే మాట ఎక్కడ వస్తుందో అనేటటువంటి ఉద్దేశంతో నీ క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి ట్రై చేస్తున్నాడమ్మా. నీకు మాకు చూసేటటువంటి లక్షలాది మంది ప్రేక్షకులకి అందరికీ ఈరోజు క్లియర్ కట్గా అర్థమయ్యినటువంటిది ఏంటి అంటే కనుక నువ్వు బంగారం. నీ బ్యాడ్ లక్, నీ దురదృష్టం ఏ మగాడి చేతిలో అయితే చిక్కుకోకూడదో ఆ మగాడి చేతిలో జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నావు. నువ్వు ఇప్పటికైనా నువ్వు బయటపడమ్మా. నీకు కావాల్సినటువంటి పూర్తి సపోర్ట్ 210% లీగల్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేయాలి. 100% ఎందుకంటే అతను తాట తీయాలి, అతను ఊసలు లెక్క పెట్టించాలి. సరైనటువంటి అడ్వకేట్ యొక్క సహాయ సహకారాలు మనం తీసుకుందాం. నీ బిడ్డకు కావాల్సినటువంటి మెడికల్ అండ్ థెరపీ పరమైనటువంటి హెల్ప్ నేను ప్రొవైడ్ చేస్తాను. నీకు కావాల్సినటువంటి మోరల్ అండ్ ఇమోషనల్ సపోర్ట్ కౌన్సిలింగ్ ద్వారా నీకు ఇస్తాను. నీకు ఏదైనా జాబ్ ఇచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. నీకు సహకరించడానికి డెఫినెట్గా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామండి మేము. అర్థమైందమ్మా? చచ్చిపోవటం దీని పరిష్కారం కాదు, అతనికి సరైనటువంటి శిక్ష పడేలాగా చూద్దాం. థాంక్యూ సార్, థాంక్యూ సో మచ్. రైట్ సౌమ్య, ధైర్యంగా ఉండండి. సార్ మాటలు, మ్యామ్ మాటలు విన్నాక నాకు మరో కొత్త జీవితం ఉంటుందని ఆశ కలుగుతుంది సార్. సౌమ్య, మీరు ఎక్కడుంటారండి? హైదరాబాదే మ్యామ్. ఓకే, మీకు ఎలాంటి హెల్ప్ కావాలి, నెక్స్ట్ స్టెప్ మీరు ఏం చేయాలి, అవన్నీ కూడా మనం కులంకషంగా మాట్లాడుకోవడానికి ఒక అవకాశం రేపు ఒకసారి ఆఫీస్కి రండి. తప్పకుండా. ఓకే సౌమ్య, ధైర్యంగా. సౌమ్య, ఆల్ ద బెస్ట్ అమ్మా. థాంక్యూ సార్. గుడ్ లక్. మేడం మాటలు రావట్లేదు కళ్యాణ్ గారు. అంటే 2 థింగ్స్ అమ్మా. అసలు ఇన్ని అలిగేషన్స్ చేసుకుని ఒక ఆడపిల్ల ఇంతెందుకు భరించింది? అంత మూర్ఖత్వంగా ఒక మనిషి మాట్లాడగలడా అనేటటువంటిది రెండోది. ఇట్లా ఆలోచిస్తారంటే కళ్యాణ్ గారు, ఒక ఇష్యూ, బ్యాడ్ ఇష్యూ జరిగిపోయింది, సరే నెక్స్ట్ దానికైనా సెట్ అవుతాడేమో, నెక్స్ట్ అయినా కొంచెం నా లైఫ్ ముందుకు వెళ్తుందేమో, ఏదో పడుతున్నాను, ఇటువైపు సపోర్ట్ సిస్టమ్ లేకపోయేసరికి ఆటోమేటిక్గా ఆడపిల్లలు అట్లా ఆలోచించేస్తారండి. అదేమో ఎక్స్ట్రీమ్లో చూస్తున్నాము, ఇదేమో ఇట్లా చూస్తూ ఉన్నాము. డెఫినెట్గా ఈ అమ్మాయికి మాత్రం పూర్తి సపోర్ట్ చేద్దాం కళ్యాణ్ గారు, మీ వంతు సహాయం కూడా చేయండి.
తప్పకుండా మేడం. నమస్తే. నమస్తే జగన్. వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్.